ప్రియమైన వారులారా, శిలువ ధ్యాన ఉపవాస కూడిక 27వ రోజు ఈ ధ్యానం మనం ప్రారంభించుకుందాం. క్రీస్తు ఉచితమైనటువంటి కృపను బట్టి మనం ఈరోజు ఈ కూడికలో పాల్గొన్నాం. అందుకు ముందుగా దేవాది దేవులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన మన భాస్కరం గారి ప్రార్థనతో మనం ఈరోజు శిలువ ధ్యాన ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. ఆశపడిన దేవుడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రులు చెల్లిస్తుంటున్నాం. గత మంది మీ కృపాక్షేమములు మా వెంట ఉంచారు. దేవా, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము నాయన కాలంలో గడుచుకొలది నీ కార్యములు నూతన పరుస్తూ దేవా, ఇదిగో మీరు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి నేను స్తుతించడానికి కృప చూపించాలని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శిలువ ధ్యాన కార్యక్రమాలలో మమ్మల్ని అందరినీ కూడా నాయన ఆత్మచేత మీరు నింపుతున్నందుకే నీకు వందనాలు. ప్రతి మాట చేత మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. నాయన దినదినము నీకు దగ్గరగా జీవించడానికి ఆయుధపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు కాచిన రక్తము చేత మమ్మల్ందరినీ కూడా శుద్ధి చేయ నిమిత్తమై నువ్వు చూపిన ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు. నీవు సిలువకు ఎక్కుట ద్వారా మాకు విమోచన క్రైదనముగా మీ ప్రాణములు అర్పించినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏమిచ్చి మీ రుణమును తీర్చగలము ప్రభా. మా జీవిత కాలం అంతా మా రక్షణ పాత్రను చేత పట్టుకొని నాయనా ఇదిగో మిమ్మల్ని వెంబడించటకు మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి కృప చూపించి బలపరచమని ఈ దినము నాయన జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటి మీద మీ ఆత్మ సన్నిధి నుంచమని నీ సందులో ప్రార్థన చేస్తుంటున్నాను. నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నాయన రెండంతల ఆత్మ చేత మీరు అభిషేకించండి. మా అందరికి కావాల్సిన ఆత్మీయమైనటువంటి మాటలను మా ప్రభా తన నోటి నుండి మీరు పలికించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. తద్వారా మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కృప చూపించమని వేడుకొనుచు ఆది నుంచి అంతం వరకు మేము అధ్యక్షతలు నడిపించి బలపరుస్తారని విశ్వసిస్తూ రావాల్సినటువంటి బిడ్డలను సకాలంలో మీ సన్నిధికి నడిపించండి. నాలుగు వెనుకబడుతున్నటువంటి వారి వరకు తనలో మీరు నడిపించమని కూడా వేడుకొనుచుంటున్నాం. సంఘములో జరిగినటువంటి గాయము మా ప్రభు మీరు మాన్పగలిగినటువంటి దేవుడు, ఆదరణ నెమ్మది సమాధానం మీరు ఇవ్వగలిగినటువంటి దేవుడు, కుటుంబాన్ని ఓదార్చమని సందులో ప్రార్థన చేస్తుంటున్నాను. నీ మాటల చేత నాయన ధైర్యపరచండి, నీ మాటల చేత ఓదార్చమని నాయన నీ లేఖనం ఆధారమును బట్టి నాయన మనం ధైర్యపడడానికి కృప చూపించమని కూడా వేడుకొనిచ్చు సమస్త మీ చేతులకు అప్పగించుకునొచ్చు. ఈ కార్యక్రమం అంతటి మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి కొన్ని నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ శిలువ ధ్యాన ఉపవాస కూడికలో శిలువ ధ్యానం 191వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 191వ కీర్తన ఎంతో వింత ఎంతో చింత యేసునాథుడు మరణమంత అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపడుతూ ఎంతో వింత ఎంతో చింత Swami
కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఈ పాటను పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 323వ పాట. రావయ్య యేసునంద మా రక్షణ మార్గం. 323వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి. రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు. రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు. రావయ్య యేసునాదా, హద్దు లేకమేమో ఈ లోకములమయ్యుంటిమి, హద్దు లేకమేమో ఈ లోకములమయ్యుంటిమి. మా కొద్ది బుద్ధులన్నీ తిరిగి రక్షింపను. రావయ్య యేసునాదా, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు. రావయ్య యేసునాదా, నిండు వేడుకలోను మమ్ము విందుపడక చేసి, నిండు వేడుకలోను మమ్ము విందుపడక చేసి,
ఈరోజు శిలువ ధ్యాన ఉపవాస కూడికకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పఠనము యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. ఈ వాక్య భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి కోట సొంతి గారు చదువుతారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. సైనికులు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసిరి. ఆయన అగ్గిని కూడా తీసుకొని ఆ అగ్గి గుడ్డు లేక పై నుండి యావత్తు నేయబడినది కనుక వారి దానిని చిప్పగా అది ఎవరికి వచ్చినో అని దానికోసము చీటులు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరు. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. మనము కొద్ది నిమిషాలు దేవుని మౌనంగా ఎవరికి వారు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మోకాళ్ళపై ఉండగలిగేవారు మోకాళ్ళపై ఉండండి. మిగిలిన వారు అలాగే మీ స్థానాల్లో కూర్చొని ఎవరికి వారు మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన వ్యక్తిగత ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగానే మరొక పర్యాయం మనల్ని మనం పరీక్షించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కేవలం నామకార్థ క్రైస్తవుల వలె పాపంలో జీవించడం కాకుండా దేవుడు మనలను సజీవులుగా ఉంచినంత కాలం ఆయన నామ మహిమార్థమై జీవించాలని మనం తీర్మానం చేసుకుంటాం. కేవలం ఈ 40 రోజుల ఉపవాస కోడికలకు వరకే కాకుండా ప్రభువుకు సమీపంగా బ్రతకడం, అనుదినం నిత్యం ప్రభువుతో కలిసి నడవాలని, ఆయనతో సహవాసం చేయాలని మనల్ని మనం సరిదిద్దుకుందాం. ప్రభువు ఏ గడియలో వచ్చినప్పటికీ ఎదుర్కొనే శక్తి మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేలా మన జీవితాలను మార్చుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగత ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడుపుతాం. అలాగే ఇదే సమయంలో వాక్య పరిచర్య నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి సంఘపు స్తోత్రరావు గారు ముందుకు వచ్చి వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయాల్సిందిగా దేవుని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతే ప్రభువా నీ కృపాక్షేమముతో భద్రపరిచి ఈ 2025 సంవత్సరంలో ప్రభువా ఈ సిలువ ధ్యానాల్లో ప్రభువా 27వ రోజు సమకూర్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా ఇప్పటి వరకు కూడా ప్రభువా చక్కని పాటలు పాడి ఈ నామాన్ని మహిమపరిచి ఉండగా ఈ సమయంలో ప్రభువా నీ దాసుని పశ్చిమ నిలబడి ప్రభువా వాక్యం ఎత్తవచ్చు ఉండగా నీ పరిశుద్ధాత్మను కుమరించి ఏడొక్కల ఆత్మతో నడిపును దయచేయడానికి స్తోత్రాలు తండ్రి. అయా ఈ మధ్యాహ్నం చేరిన 10 బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ఇదిగో ప్రభు మా కమిటీ వారిని ప్రభా దీవించు, మా మహిళా సభ్యురాలను దీవించిన ఆయన సభ్యుల్ని అలాగే ప్రభా ఈ మందిరం చుట్టూ నీ కాపుదల దయచేసి నీ కృపలో దీవించిన ఆయన నీ స్తోత్రాలు తండ్రి. యెహోవా కను దృష్టి అన్ని స్థలములలో ఉండును, యెహోవా గొప్ప కార్యము చేయబోడని వాక్యం రాయబడినట్టుగా ప్రభా అనేక మంది ప్రభా మీ అందరం చేర్చు ఉండగా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహమును చేయుడి, సంతోషంలో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు, ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన భూమిలో ప్రవేశించడని చెప్పినట్లుగా ప్రభా బిడ్డలందరూ కూడా ప్రభా ఏ మనసు కలిగి ప్రార్థిస్తూ ఉండగా ప్రభా ప్రతి ప్రార్థన ఆలకించి తగిన ప్రతిఫలం దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవచ్చు. నజరేయుడు దేవుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు శిలువ ధ్యాన ఉపవాస కూడికలో మనకు వాక్య పరిచర్య చేయడానికి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి సోదరులు వంజా సునీల్ కుమార్ గారు, వారు స్కూల్ అసిస్టెంట్గా ఇక్కడే దగ్గరలోని కందులవారిపాలెం గ్రామంలో యూపీ స్కూల్లో అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. వీరు గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అయితే వృత్తి అదైనప్పటికీ ఆయనకు సంతృప్తి లభించలేదు. అందుకే గత 30 సంవత్సరాలుగా వారు ఈ పరిచర్యలో సువార్త పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వారు వాక్యం అనే విత్తనాన్ని నాటుతూ అవి ఫలించేలా వారు దేవుని సాధనంగా వాడబడుతూ ఉన్నారు. అయితే చాలా చోట్ల కూడా వారు లూథరన్ సంఘాల్లో పరిచర్య చేశారు. అలాగే మన సత్తనపల్లి లూథరన్ సంఘ పెద్దలుగా కూడా వారు ఉన్నారు. వారు మన సంఘ అధ్యక్షులు ఉజ్జలపూడి స్కైలాబ్ గారికి కూడా గురువు గారి ఉపాధ్యాయులు. ఎందుకంటే స్కైలాబ్ గారు 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వారికి ట్యూషన్ చెప్పారు, వారికి చదువు చెప్పారు. అందు నిమిత్తం వారిని మనం ఈరోజు ఇక్కడ పరిచర్య చేయాలని, సువార్తను ప్రకటించాలని, మా అందరికీ జీవాహారాన్ని పంచాలని వారిని కోరిన మీదట వారు మన ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించారు. వారిని ఇప్పుడు వాక్య పరిచర్య నిమిత్తం ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ ఇతరులు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. సకలమేలకు కాణించబడినటువంటి మా ప్రియాపరులకు తండ్రి, మీ కరుణామానికి వెలుగైన స్తుతులు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం
చర్చిలోని 27వ దినాన మీ సన్నిధిలో నేను బాక్స్ మెమోరియల్ సెంచురీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేమందరం కూడి మీ వైపు చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం ప్రకటిస్తున్నాను. అపరాధముల చేత పాపాల చేత చచ్చిన మమ్మల్ని మీరు క్రీస్తు కూడా బ్రతికించి మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి మీ నిత్యత్వాన్ని మాకు సిద్ధపరుస్తూ మీ అనంతమైన ప్రేమను బట్టి మీ గొప్ప రక్షణ ప్రణాళికను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో మీ బిడ్డనైన నేను మీ నామం పేర నిలబడి ఉన్నాను. మీ ఆత్మ చేత నన్ను సంధించండి. నా ద్వారా మీరు మాట్లాడండి. మేము మీ పరమ సత్యాలను ఎరిగిన వారిపై మీ చిత్తానుసారంగా ఈ లోకములో దీవించుటకు కృప చూపమని చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసునాథుని అత్యున్నతమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేక సమయంలో ఈ విధముగా దేవుడు నామం పేర నిలవబడడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుని నేను స్తుతిస్తున్నాను. తదుపరి అవకాశాన్ని కల్పించిన సంఘ కాపురి రెవరెండ్ ఇజ్రాయేల్ గారికి, సంఘ కార్యవర్గ సభ్యులు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ఈ సాయంకాల శుభములను తెలియజేస్తా ఉన్నాను. నాకు కాలవాటు మొదటిగా ఒక పాట కానీ ఒక ఇన్సిడెంట్ కానీ చెప్పడం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 212వ పాట పాడుతూ మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శివ జూదనా నష్టంబుగా నుంచి గర్వం బలంగా ద్రోకుదు నీ సిల్వగాక యోదేవా దేవిని ప్రేమింప నీయకు నన్నారించు సర్వము నీ సిల్వకై త్యజింతును శిరంబు పాద హస్తముల్ సూచించుదు ప్రేమలు మరెన్నడైనా కూరేనా విషాద ప్రేమ లీగతి ముండ్లందు మార్గులైనా కిరీటమేసుకుందినం ఈ భూకిరీటములన్నీ దానందుగంగా జాలునే లోకంబునే నర్పించిన అయోగ్యమైన ఈయో వింతైన యేసు ప్రేమకై నా యావజీవ కీర్తును రక్షింపబడ్డ లోకమా రక్షింపజావుందినా రక్షాకుదేసు హింసదా రావందుతోడ గొల్గుమాడత. క్రీస్తు మరణయాత్ర గురించి వ్రాయబడ్డది. కానీ నేటి దిన వాక్యభాగంలో యేసు వస్త్రాలు పంచుకొని ఆయన లోపలి అని
ఇన్నర్ గార్మెంట్ అది ఏ కుట్టు లేకుండా ఒకే దారంతో కుట్టబడింది లేదా నేత నేయబడింది. దాని కొరకు చీట్లు వేశారు. ఈ మాటలు ఒక చదువుబడిన యోహాను సువార్తలో మాత్రమే కాదు, కానీ మిగిలిన 3 సువార్తలు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 34-35 వచనాలు, మార్కు సువార్త 15వ అధ్యాయం 23-24 వచనాలు, లూకా సువార్త 23వ అధ్యాయం 34 వచనంలో కూడా ఇది వ్రాయబడింది. అసలు మీకు ఎప్పుడు అనిపించలేదా బైబిల్ ఈ 4 సువార్తలు ఎందుకు రాయాలి? ఒకటి రాస్తే సరిపోదా? వాస్తవానికి బైబిల్ సంచికలను అప్పటి దినాల్లో 2-3 ఎవరైతే సాక్ష్యం ఇస్తారో ఆ సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. యేసును మృతులకు అప్పగించినప్పుడు కూడా 2-3 సాక్షులే మొదటుంది. ప్రభువారైతే కొంచెం ఎక్కువగా 4 సువార్తలు రాయిస్తా ఉన్నాడు. ప్రతి అంశం 4 సువార్తల్లో కనబడతా ఉంది. అంటే అది ఖచ్చితం, అది వాస్తవం, అది రుజువులతో కూడింది అని 4 సువార్తలు రాయబడతా ఉన్నాయి. మా ఇంట్లో కూడా మీకు కావాలంటే మరొక అంశాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అసలు ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా అని అంటారు చాలా మంది. దానికి కూడా 3 లేఖనాలు అవును అని రాస్తా ఉన్నాయి. మొదటిది యెషయా 53వ అధ్యాయం 4-5 వచనాల్లో, నిశ్చయంగా మన రోగములను భరించును, మన వ్యసనములను సహించును, మన దోష శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ 4-5 వచనాలను ఉటంకిస్తా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా పలికిన మాట 2వ లేఖనాలు. మూడవది మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆ వచనాన్ని బట్టి కూడా ఆయన తానే మన బలహీనతలను శిలువరాయి మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాస్తాడు. కాబట్టి స్వస్థత కూడా ఉంది. 3 రుజువులు ఉన్నాయి. నమ్మకుండా ఉండడానికి ఏమీ లేదు. అసలు బైబిల్ గురించి, బైబిల్ ఎంత శ్రేష్టమైన పవిత్ర గ్రంథము ఒక లేఖనాన్ని మేము ఉంచాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రము. పవిత్రత అంత శ్రేష్టమైంది. దానికి ఏది ఆపాదించబడదు, దానికి ఏది కలపడానికి తీసివేయడానికి వీల్లేనంత శ్రేష్టమైన మట్టి మూసలో పోసి 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రమైన గ్రంథం ఇది. కాబట్టి బైబిల్లో రాసే ప్రతి అంశాన్ని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. అయితే ఇక్కడ 19వ అధ్యాయం 4వ వచనం 23-24 వచనాల్లో అక్కడ వ్రాయబడిన మాట మరొకసారి నేను చదువుతున్నాను. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుచ్చిలేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దాన్ని చింపుక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగి కోసరము చీట్లు వేసి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేది. ఇది ప్రవచన వాక్యము నెరవేరు. ఈ వాక్య మార్గంలో మనం 2 ప్రాథమిక విషయాలను గమనించవచ్చు. మొదటిది, ఆయన వస్త్రాలు పైకి తీసేశారు. లోపల ఒకటే ఉన్నది, అది కుట్టు లేకుండా ఉన్నది, చించడానికి వీలు లేకుండా ఉంది. దాన్ని పంచుకున్నారు. అంటే
ఆయన వస్త్రహీనుడయ్యాడు. ఆయన వస్త్రహీనుడయ్యాడు. రెండవది, ఆ వస్త్రం కోసం పైన ఆ కుట్టు లేకుండా తీయబడిన ఆ వస్త్రాన్ని పంచుకున్నారు. మొదటి భాగం వస్త్రహీనుడయ్యాడు. అసలు యేసును ఎందుకు వస్త్రము లేకుండా చేశారు? కారణం ఏమిటి? ఆలోచన చేస్తే యేసు మరణప్పుడు ఆయన మట్టిపై వస్త్రం లేకుండానే మరణించాడు. ఎంత శాపగ్రస్తమైన పరిస్థితి! ఒంటి మీద గుడ్డలు కూడా లేవండి. మన ప్రభువు, మన రక్షకుడు మరణించేటప్పుడు నేకెడ్గా, వస్త్రహీనుడిగా, ఏమీ లేనివాడుగా, దరిద్రుడుగా, దిగంబరిగా నీకోసం నా కోసం మరణించాడు. కారణం ఏమంటే అది సంపూర్ణమైన అవమానానికి గుర్తు. బట్టలు లేకపోవడం అని ఇంకంతకన్నా అవమానం ఏమీ లేదు. సంపూర్ణంగా ఆయన్ని తృణీకరించారు. సంపూర్ణంగా తృణీకరించబడ్డాడు. సగం కాదు, పావు కాదు, కొంచెం కాదు, ఇంకా తృణీకరించడానికి అంతమించిన పరిస్థితి ఏమీ లేదు. అదేవిధంగా ఆయన ఓడిపోయిన వాడు. మామూలుగా రోమా ప్రభుత్వం వారు ఎక్కడైనా జయిస్తే ఆ రాజుల్ని ఖైదీలుగా పట్టుకొచ్చేటప్పుడు వారిని కూడా వస్త్రహీనులుగా చేసి వారికి సంఖ్యలు బిగించి తీసుకుని వచ్చేవాళ్ళంట. అంటే వీడు ఓడిపోయినాడు సంపూర్తిగా, వీడేం చేత కాదు, వీడు సంపూర్ణ అవమానానికి వీడికన్నా నిదర్శనమైన వ్యక్తి మరొకరు లేరు అని చెప్పడానికి ఈ కార్యాన్ని చేసేవారు. యేసు కూడా ఓడిపోయిన వాడని, తృణీకరింపబడిన వాడని, అసలు ఆయనకి ఏం చేత కాదు, ఎన్నెన్నో కార్యాలు చేశాడని మీరు అనుకోవచ్చేమో, కానీ ఆయన ఏమీ చేయలేదు. ఇదిగో ఇప్పుడైతే వస్త్రహీనుడుగా ఉన్నాడు అని చెప్పడానికి అది సాదృశ్యమైనది. ఇది ఈ వస్త్రహీనుడిగా మారడం లేదా ఆయన వస్త్రాలను పంచుకోవడం అనేది యెషయా గ్రంథం అంటే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. కీర్తనల గ్రంథం, వారు నా వస్త్రాలను పంచుకొనుచున్నారు, నా నీ వస్త్రము చీట్లు వేయించున్నారు. ఎంత మాట! ఇది ప్రవచనం. యేసు మరణాన్ని గురించి దరిదాపు 300 ప్రవచనాలు రాయబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా యెషయా రాశాడు. యేసు ప్రభు మరణాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ముందుగానే 8వ క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దము 8వ శతాబ్దము అంతకు ముందు వ్రాయించినవి ఆయన పుట్టిన తర్వాత నెరవేర్చబడ్డాయి. అసలు ప్రవచనం ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల దేవుడి మీదకి వచ్చాడు అని ఏయో చెప్తా ఉంటారు. మీరు హైందవ సోదరుల్ని గమనిస్తే ఊళ్ళో కొలుపులను జరుపుతూ ఉంటారు. కొలుపులు జరిపినప్పుడు దేవత వచ్చింది, దేవుడి మీదకి వచ్చాడు అని పూనకాలు వచ్చి, అంటే వారిని విమర్శించడం కాదు, కానీ అసలు ప్రవచనం ఎట్లా పుడుతుంది? 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలంగా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మాత్రమే ప్రవచిస్తారు. అది దైవాంశం అన్న కలిగింది. నువ్వు నేను ఆలోచించి ఏదో ఒక మనకు వచ్చినట్టుగా ఒక మాట మాట్లాడితే అది కరెక్ట్ కాదు, దాన్ని నమ్మాల్సిన పని లేదు. కానీ యేసు
మరణాన్ని గురించి వ్రాసిన ప్రతి ప్రవచనం నమ్మదగ్గది. అది పరిశుద్ధ ఆత్మ సహాయం ఉన్న ఆ ప్రజలు లేదా ప్రవక్తలు, యాజకులు రాశారు. అసలు యేసు వస్త్రహీనుడుగా, అంటే ఆయన అంగీ కోసం చీట్లు వేశారు అని అంటా ఉన్నారు. అసలు అంగీ తీయబడినప్పుడు ఆయన వస్త్రహీనుడయ్యాడు. వస్త్రహీనుడు కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏవి జరిగితే, ఏవి జరగాలని వ్రాయబడ్డాయో అవి నెరవేరని. అవి ఒకసారి మనం చూద్దాం. ఒకటి, మనము శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి శాపం తొలగిన బ్రతుకులోకి మార్చబడాలి అంటే ఖచ్చితంగా యేసు వస్త్రహీనుడుగా మార్చబడాల్సింది. ఎందుకు అనంటే ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదాము అతని భార్యలు వారిద్దరూ దిగంబరులుగా ఉండేవి. మొదట్లో దేవుడు ఆదాము హవ్వలను చేసినప్పుడు వారు దిగంబరులు. వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. వారు దిగంబరులే, బట్టలేని స్థితిలో ఉన్నారు. కానీ వారు సిగ్గు ఎరుగక ఉన్నారు. తర్వాత వెళ్ళి చదవండి. అవ్వతో కలిశాడు, అపవాది వచ్చాడు, పండు చూయించాడు, పండు తిన్నారు ఇద్దరు కలిపి. వెంటనే పాపం వారికి వచ్చింది. దేవుడు ఏమన్నా అంటే, మీరు అన్నీ తినండి, ఓకే, నో ప్రాబ్లం ఎట్లా, ఇదిగో ఈ చెట్టులో చూసారా, ఈ చెట్టు పండ్లు మాత్రం తిను, దయచేసి తినద్దు, అవి తింటే మీరు చస్తారు అన్నాడు. కానీ ఆ అవ్వమ్మ మాటలు విని, అవ్వమ్మేమో అపవాది మాటలు విన్నది. అపవాది మాటలు విన్న అవ్వమ్మ ఏం పర్లేదంటే, ఏం కాదు రా తిను అంటే, మరి భార్య మాట కదా వినాలి, విన్నాడు. పాపం చేశారు. అప్పుడేం జరిగింది? ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నేను చోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంచిని గనుక భయపడి దాగుకొంటిని అని ప్రభుత్వం దేవుడు వచ్చాడు. ఏమమ్మా ఎక్కడ అన్నాడు. అయ్యా నువ్వు కనపడ్డావు, నీ ముందుకు రాలేక నేను దిగంబరునిగా ఉన్నాడు అని అన్నాడు. అంటే అంతకు ముందేమో ప్రభువు చేసినప్పుడు, తండ్రి అయిన దేవుడు ఆదాము చేసినప్పుడు దిగంబరి, అప్పుడేం సిగ్గుపడలా, అప్పుడు దేవుడితో విహరిస్తానే ఉన్నాడు ఆ ఏదైనా చోట్ల. కానీ ఇప్పుడు వచ్చేసరికి అయ్యా నేను కొంచెం దిగంబరులుగా ఉన్నానులే, నువ్వు వస్తే భయం వచ్చింది. ఒకటి, దిగంబరత్వం నుంచి దిగంబరత్వాన్ని గురించి తెలుసుకున్నాడు. రెండవది, భయపడడం ప్రారంభించాడు. అంతకుముందు దేవుడు వస్తున్నాడు అంటే భయమే ఉండేది కాదు, ప్రభుత్వం మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఈ రెండు వచ్చినాయి అంటే దిగంబరత్వం ఏమిటో తెలిసింది. అది పాపం వలన వచ్చింది, దేవుడు ఇవ్వలేదు. దేవుడు దిగంబరత్వాన్ని ఇచ్చాడు, పాపం వలన నేను దిగంబరిని అని తెలుసుకున్నాడు. అప్పుడేం చేశాడు అంటే దేవుడు, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు నువ్వు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. దిగంబరులైన వారు నేను దిగంబరిని అని దేవుడితో మాట్లాడితే ప్రేమమయుడైన దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేసి వాళ్ళని ఉడుకోమన్నాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆది ఆదాము లేదా మొదటి ఆదాము దిగంబరత్వం నుంచి బట్టలు తొడుక్కునే స్థాయికి వచ్చాడు, మరి దానికి రివర్స్ రావాలి. బట్టలు తొడిగిన యేసు ప్రభు, కడపటి ఆదాముగా ఉన్న యేసు ప్రభు బట్టలు ఉన్న స్థాయి నుంచి బట్టలు లేని స్థాయికి మార్చబడ్డాడు. అప్పుడు మాత్రమే మనం ఆ అపవిత్రతను పోగొట్టుకోగలం. అదేవిధంగా పాత నిబంధనలో యేసుకు ముంగుర్చుగా ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా మీకు తెలియజేస్తాను. మొదటిది యోసేపు. యోసేపు నీతిమంతుడు. యోసేపు యాకోబు కుమారుడు, తన ప్రియ కుమారుడు. కానీ ఆ యోసేపును వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు అంటే అసూయ చేత ఆయన్ను మిజానీయులకు అమ్మివేశారు. ఈ ప్రస్తావన మీకు కావాలి అంటే
ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం. ఈయన కూడా తండ్రి ఆయనను ప్రేమించి 3వ వచనం. యేసుకు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటని కుట్టించను. ఒక నిలువుటని కుట్టించాడు. అది కూడా ఇంటదే, అంటే తల మాత్రమే పట్టేది, చిరువు లేకుండా కుట్టింది, ఏకదారంతో నేయబడింది. అది వేసుకొని ఉంటాడని విచిత్రము అని తన ప్రియ కుమారుడు, తను ప్రేమించిన రాహేలు పెద్ద కుమారుడైన యోసేపుకు కుట్టించాడు. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. అసూయపడి చాలా అసూయపడ్డారు. యోసేపుని మిద్యానీయులకు అమ్మడానికి కారణం ఏమిటంటే ప్రతి విషయం, వీళ్ళు చేసే ప్రతి విషయం తండ్రికి గర్వం పెడతా ఉన్నాడు. నానా పలానా చోట వీళ్ళు చేస్తున్నారు, అటు చేస్తున్నారు. అది నచ్చదు. బట్ నువ్వు తప్పుడుడా? యోసేపు తప్పుడు కాదు, కేవలం అసూయ. మన అందరికన్నా ఆయన ఏంటంట అంత స్పెషాలిటీ ఏంటంట, అంతగా ప్రేమించడానికి వాడికి నిలువుటకి బాగా కుట్టించాడే తెలియని భావన. అదేవిధంగా ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంగీ తీసివేశారు. ఆయన అంగీని తీసివేసి యోసేపు తన సహోదరుల ఎదురుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కున్న విచిత్రమైన నిలువుటగిని తీసివేసి అతని పట్టుకొని కొంచెంలో పడద్రోసి ఈయన కూడా అంగీ, ఈయన వస్త్రహీనుడయ్యాడు. యేసుకు ముంగుర్తుగా వచ్చిన, సాదృశ్యంగా వచ్చిన ఆ యేసుకు విషయంలో కూడా అదే జరిగింది. ఏం చేశారు అంటే ఉన్న ఆయన తీసేశారు, ఆయన్ని వస్త్రహీనుని చేశారు. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. ఆయనను 20 తులాల వెండికి మిద్యానీయులకు అమ్మేశారు. ఇదే విధంగా ఉంటుంది యేసు ప్రభు చరిత్ర కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. బాప్టిజం తీసుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పౌరంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తా ఉన్నాను. తండ్రి ప్రేమించిన కుమారుడు యేసు. అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనంలో అసూయ చేత ఆయనను అప్పగించారు అని, తర్వాత వెళ్ళి చదువుకోండమ్మా. అసూయ చేత ఆయన అప్పగించారని పిలాతు గ్రహించాడు. ఈయన తప్పుడోడు కాదు, ఈయన అన్యాయస్తుడు కాదు, ఈయన వీళ్ళ వల్ల క్రూరంగా బాధింపబడటానికి అర్హుడు కాదు. కానీ వీళ్ళ పోకడంతా పోతా ఉంటే ఈయన మీదేమో అసూయ. చేసిందేమి చెడ్డ పనులేమి కాదు, చేసిందేమి అన్యాయమేమి కాదు, చేసిందేమి అక్రమమేమి కాదు. అనేకలను స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. కానీ అవే వారికి నచ్చలా, వారు అసూయపడ్డారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. ఆయనను తన శిష్యుడైన యూదా ఇస్కరియోతు 30 వెండి నాణేలకు అప్పగించేశాడు. అక్కడ యేసేపు 20 తులముల వెండికి అప్పగిస్తే ఇక్కడ 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ కూడా ఆయన అంగీని తీసివేశారు. అక్కడ ఏం జరిగిందో, నీతిమంతుడైన యేసేపు ఏ విధముగా అయితే తన సహోదరుల చేత హింసించబడ్డాడో, తృణీకరించబడ్డాడో, అసూయపడ్డారో వారు, ఇవన్నీ యేసుకు కూడా తన సొంత ప్రజల ద్వారా జరిగింది. అప్పగించిన వాళ్ళు ఎవరో కాదు. అప్పగించిన వాళ్ళు ఆయన ఎవరి కొరకైతే వచ్చాడో, ఎందుకోసం అయితే వచ్చాడో, ఏ పని నిమిత్తం తండ్రి పంపుగా వచ్చాడో అవన్నీ నెరవేరుస్తూ ఉండగా
వారు అసూయపడి ఆయనను అప్పగించేశారు. అప్పుడు ఆయన ఆ యొక్క అంగి తీసివేయబడింది. ఆయన నీతిమంతుడు యేసు నీతిమంతుడు. నేను నన్ను నీతిమంతుడిగా చేయాలంటే నీతిమంతుడైన ఒక వ్యక్తి శిలువలో మరణం కాక తప్పదు. అదేవిధంగా మరొక రుజువు, పాత నిబంధనలో ప్రధాన యాజకుడైన వాడు సంవత్సరములకు ఒక్కసారి ఆ అర్పణ తీసుకొని వచ్చేటప్పుడు, బలియాగం చేసేటప్పుడు ఆ ఒక ఏఫోద్ లేదా ఒక అంగి వేసుకోవాలి. ఇట్లా కుట్టాలి అంటే ఆయన కూడా యేసు ప్రభువుకి లాగానే. ఇప్పుడు యేసు ప్రభువుకి చీట్లు వేయడానికి కారణం యేసు ప్రభు ఆ అంగీని పంచుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ కూడా పాత నిబంధనలో నిర్గమకాండము 28వ అధ్యాయం 31, 32 వచనాలు, మరియు ఏఫోదు ఇల్లుంటది కేవలం నీలి దారంతో కొట్టువలను, దాని నడుమ తలకు రంధ్రము ఉండవలను, అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను. అది కూడా ఏకదారంతో కుట్టాలి. చించి మొక్కలు చేసి తర్వాత అతికించే విధానం కాదు, ఒకే ఏకనేతగా ఉండాలి. అది ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అది తొడుక్కొని వెళ్ళాలి. మన ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు, ఆయన యేసు. ఆ ప్రధాన యాజకుడు కూడా అటువంటి అగ్నిని కలిగి ఉన్నాడు అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం కొన్ని వచనాల్లో మన ప్రధాన యాజకుని గురించి, మనందరి పక్షాన యాగం చేయబోయే లేదా యాగ పశువుగా ఉదించబడబోయే యేసును ప్రధాన యాజకుడు అని బైబిల్ బోధిస్తుంది. ఆ ప్రధాన యాజకుని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ ఉంది. 5వ అధ్యాయం 1వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడు మనిషిలో ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను వలను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. ఇది ఎప్పుడు జరిగింది? పాత నిబంధనలు. ప్రధాన యాజకుడు మనుషులందరి పాపాలు ఒక్కసారి దేవుని సన్నిధిలో అర్పించడానికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవాడు. అది కామన్. అయితే 5వ అధ్యాయం 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడికు తను తానే మహిమపరచుకునలేదు, కానీ నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. 6వ వచనం, నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయినావు అని మరొక చోట చెప్పుచున్నాడు. అదేవిధంగా 6వ అధ్యాయం 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. 7వ వచనాలు, పవిత్రుడును నిర్దోషుడు నిష్కల్మషుడును పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే విగ్రహించిన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను, కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ శుద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఆయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించుకోవాల్సిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించరు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రజలందరి పక్షాన నియుక్తుడవుతాడు.
ఆ నియమింపబడిన ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి కొరకు, దానికన్నా ముందుగా ఆయన మనిషి ఆయన ఒకసారి అందరి కోసం తన కోసం బలి పశువులు దైవ సన్నిధిలో అర్పించేవాడు. మెల్కీసెదెకు ఎక్కడ కనపడతాడు అంటే అబ్రహాము రాజులను జయించి వచ్చేటప్పుడు ఒక యాజకుడైన ప్రధాన యాజకుడైన రాజు మెల్కీసెదెకు కనపడతాడు మనకి. ఆ మెల్కీసెదెకు ఈయనకి రొట్టెలు ద్రాక్షరసము ఇచ్చాడు అని పాత నిబంధన తెలియజేస్తా ఉన్నది. అటువంటి మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసు నియమింపబడ్డాడు చంద్రుల దేవుని చేత. దినముల అంతములో ఆయనే ప్రధాన యాజకుడుగా ఆయన కోసం అర్పణ చేసుకోలేదు, కానీ ఆయన పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిందారహితుడైన దేవుని కుమారుడైన యేసు మనందరి కోసం తానే యాగ పశువుగా ప్రధాన యాజకుడుగా అర్పణ చేశాడు. ఎంత గొప్ప వాక్యం, ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమమని మనం కలిగి ఉన్నాం. మన కోసం ఆయన వస్త్రహీనుడిగా మార్చబడడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ వస్త్రం తీసివేయబడాలి. ఆ వస్త్రం వెనుక ఉన్న ఆ ఒక్క గొర్రె పిల్ల యాగ పశువుగా వధించబడాలి. ఆ కార్యము ఒక్కసారి చేసి యేసు ముగించాడు. కాబట్టి ఆయన వస్త్రహీనుడు కావడానికి, వస్త్రాలు ఆయన్ని పంచుకోవడానికి ఒకే, లోపలున్న వస్త్రాన్ని తీసివేసి దానికోసం చీట్లు వేసిన అనుభవం ఎందుకంటే నీ కోసం, నా కోసం ఆ యాగపశువైన యేసు మరణించాలి శిలువలో. అదేవిధంగా మనల్ని నీతి వస్త్రములు ధరింపజేయడానికి ఆయన దిగంబరి అయ్యాడు. వాక్యం మనల్ని బోధిస్తూ ఉంది అంటే మన నీతి లేదా మన స్వనీతి మురికి గుడ్డల లాంటిది అని తెలియచేస్తా ఉంది. ఆ మురికి, ఆ మకిలి పోవాలి అంటే మనకి నీతి వస్త్రం కావాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల్లో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. తర్వాత వెళ్ళి చదవండి. ఆ ఉపమానంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని పిలిచాడు. అందరూ వచ్చారు, కానీ ఒకడు వస్త్రము లేకే వచ్చాడంట. అంటే ఆ రోజు వేసుకోవాల్సిన ఆ వస్త్రం లేక వస్తే వాడిని వెంటనే తిరగట్రాయి కట్టి వాడిని పడవేయండి అని ప్రభువారు చెప్తాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు ఏదో చర్చికి వస్తే, లేకపోతే మంచి మంచి ఫోటోలకు పెడితే, మంచి మంచి పాటలు పాడితే, మంచి మంచి నాకులాగా వాక్యం చెప్తే అది యారు. నో డౌట్ ఇటా, నేనే చెప్తా ఉన్నాను, వాక్యం చెప్పేవాడిని, నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను చేస్తానని కాదు. నీకు నీతి వస్త్రం ఉండాలి. నీతి వస్త్రం అంటే యేసులాగా నీవు మార్చబడాలి. మత్తయి సువార్త యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నీతి వస్త్రంతో కప్పుతాడు అని రాయబడింది. తర్వాత వెళ్ళి చదవండి. అదేవిధంగా లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. తండ్రితో ఇట్లా అన్నాం అనుకున్నాడు, నేను ఇంట్లో పనివాళ్ళలో ఒకలాగా ఉన్నాను, ఉంటే చాలు అనుకొని చెప్పాలని వచ్చాడు. కానీ దూరం నుంచి ఎలాంటి దూరంలో చూచాడు. తండ్రి అయిన ఆ వ్యక్తి చూసి పరిగెత్తుకుని వచ్చి మురికి కప్పుతో ఉన్నటువంటి కొడుకుని కప్పులించుకొని, ఒకవేళ అప్పటి ఆచారం ప్రకారం ఆ ఇశ్రాయేల్ జనాంగం ఎవరైతే తండ్రిని ద్వేషించి వెళ్ళిపోతారో వాడిని వాళ్ళతో కొట్టాలి. ఆ కొట్టకుండా ఆయన్ని కౌగిలించుకున్నాడు. తీసుకుని వచ్చాడు. ఆ సేవకుడికి చెప్పాడు, మంచి వస్త్రాన్ని ఈయనకు ధరింపజేశాడు. ఎప్పుడైతే వస్త్రం ఈవడిందో మళ్ళా కుమారత్వం అంటే ఆ ఇంట్లో సభ్యుడవుతాడు. తండ్రిని తండ్రి అని వినవచ్చు. ఎంత గొప్ప భాగ్యం. మనం కూడా అట్లాంటి వాళ్ళని, మన బ్రతుకులు కూడా అట్లాంటి తండ్రిని కాదని, దేవుని కాదని, ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకులకు కూడా అల్లంత దూరాన్ని చూసి ఎప్పుడొస్తాడా నా సన్నిధికి, ఇంకా దేవునికి దూరంగా ఒకవేళ
మీ ఇంట్లో కానీ మీ బంధువులలో కానీ ఉంటే చెప్పండి. ఇంత గొప్ప ప్రేమ మరి ఎక్కడ కనపడదు. ఆయన వద్దకే రావాలి, ఆయన ఇచ్చే ఆ వస్త్రాన్ని కప్పుకోవాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో నీతి కలుగునట్లుగా ఆయన దగ్గరకు రావాల్సింది. నో డౌట్ ఎట్ ఆల్, నో వే ఎట్ ఆల్. ఇంకో మార్గం లేదు, ఇంకో దోవ లేదు. నీవు నీతిమంతుడిగా మార్చబడాలంటే నీకోసం ప్రాణం పెట్టిన నీతిమంతుడైన యేసు వద్దకు రాగలిగితే నీవు నిశ్చయంగా అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తావు. చివరిగా వస్త్రము కొరకు చీట్లు వేశారు. ఎందుకు చీట్లు వేశారు అంటే నీకు నేను ధనవంతుడు కావాలంటే ఆయన దరిద్రుడు కావాలి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఆయన ధనవంతుడైంది మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. నీవు దరిద్రతను అనుభవించకూడదని, నీవు ధనహీనునిగా ఉండకూడదని, సంతృప్తిగా ధృవీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. వర్ణించరానటువంటి బ్రతుకును శిలువ యాగం చేస్తా ఆయన మన కోసం ఆ శిలువలో వస్త్రహీనుడిగా మార్చబడి ఆ వస్త్రం కోసం అద్భుతంగా చీట్లు వేసుకున్నారు. వాస్తవానికి ఎప్పుడు తెలుసా, నేటి దినాల్లో కూడా అదే జరిగేది. చర్చిలకు వస్తారు, ఎవరిని కించపరచాలని నేను మాట్లాడటం లేదు. దయచేసి ఈయనేందరా ఈ ఫోటో వచ్చాడు ఏదో అంటున్నాడు, ఇట్లాంటి వాళ్ళకి ఈ బాగుండి అనుకోవచ్చు. వాస్తవం ఏమిటి అంటే చీట్లు వేయడం అనేది దేవునికి విరోధమైన కార్యం. దేవుడు చేసిన అద్భుతాలు వారికి గుర్తురాలా? దేవుడు చేసిన ఆ మంచి పనులు అక్కడ సైనికుడికి గుర్తురాలా? అంటే వాటికన్నా గొప్పదిగా ఆయన ఏకవస్త్రం అంటే నేయబడిందే గుర్తొస్తా ఉంది. ఆయన వస్త్రహీనుడయ్యాడే, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని ఆరోగ్యవంతులుగా చేశాడే, ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడే, బలహీనులను బలపరిచాడే, ఆయన ఏమీ ఆశించలేదే, ఇవేమీ గుర్తురాలా? మరి కావాల్సిన అవసరం చాలా మంది సంఘ సభ్యులకు, చాలా మంది చర్చికి వచ్చి వాళ్ళకి ఒక ప్రయారిటీ కావాలి, దేవుని కన్నా ఎక్కువైంది కావాలి. ఆ దేవుడి ఉండి వాళ్ళకి అతిపోయినా మళ్ళా ఆయన తోటి సర్దుబాటు చేసుకుంటున్నాం. మేము ఒకటే అనుకుంటున్నారే, ఇదే మిగిలి అనుకోవాల్సింది. కాబట్టి మన బ్రతుకులను దేవుడు చేసిన అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన మాత్ర కార్యాన్ని నీ కోసం నా కోసం తృణీకరింపబడ్డాడని, ఓడిపోయాడని, ఓటుని అంగీకరించిన వాడిగా ఆ శిలువ యాగం చేశాడని సత్యాన్ని గ్రహించి ఆయన వైపు చూడగలిగితే నిశ్చయంగా ఆయన ఇచ్చే ఆ నిశ్చిత్వంలో మనం పారిభాగస్థలం కాగలం. ఆ విధంగా ఉండేది దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉండగా మనం అట్టి స్థితిని పొందాం. థ్యాంక్ యూ కన్నడ. సంఘం పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ సెక్రటరీ గారు అందరూ ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రేపు రాత్రి 7 గంటలకు ఉజ్జలపూడి ఎమ్మెల్యేమ్మ గారు జోసఫ్ గారి ఇంటి వద్ద ఆదరణ కూడిక జరుగుతుందని సంఘానికి తెలియజేయాలని వారు కుటుంబ సభ్యులు కోరారు. కాబట్టి రేపు రాత్రి అంటే ఈ శిలువ ధ్యాన కూడిక అనంతరం వారి గృహం వద్ద ఆదరణ కూడిక జరుగుతుంది. సంఘ సభ్యులందరూ కూడా రావాలని దేవుని ప్రేమతో కోరుతూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. అందరూ ఆహార విందులో పాల్గొనాలని కోరుతున్నాను. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 198వ కీర్తన పల్లవి 4వ చరణాన్ని పలుకుందాం. పల్లవి 4వ చరణం. సిలువే సిలువే నా
పలువిగా పదములరసి ఫలితమేమి కానలేక పలువిగా పదములరసి ఫలితమేమి కానలేక సిలువయెను నిలచి ప్రేమ కలిగిన తండ్రి దేవునికి వందనాలు. ఈ సాయంకాలం వేళలో మరొకసారి కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ మందిరావరణంలో ఈ రీతిగా సమకూడి మిమ్మల్ని సన్నతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన మీ బిడ్డలందరినీ మీ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగానే ఈ దినము దైవర్తమానం అందించిన మీ దీనదాసు పంజా సునీల్ కుమార్ సార్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారు చేస్తున్నటువంటి సంఘ పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించండి. ఆ రీతిగానే ప్రభా సంఘాన్ని ప్రేమించి అల్పాహారం విందు ఏర్పాటు చేసిన మీ ప్రియదాసులను మీరు దీవించండి. వారి కుటుంబాలను, గురువయ్య గారిని, సామయ్య గారిని మీరు ఆశీర్వదించిన వారి కుటుంబాలను మీరు దీవించండి. కృపాక్షేమంలో వారితో ఉంచమని, తదుపరి తిరిగి మా గృహాలకు వెళుతుండగా క్షేమాన్ని దయచేయండి. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక దినం ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలో వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీ సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ త్వరలోగా యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు ప్రకారం భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను నీకు క్షమించి ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు పాపులు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల చేరొచ్చిన మండలి మీదను, సంఘం మీదను, అలాగే దైవర్తమానం అందించిన దీనదాసుల మీదను, ఈ దినము అల్పాహారపు విందు ఏర్పాటు చేసిన ఈ కుటుంబాల మీద, గాయపడిన ఎమ్మెల్యేమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడై ఉండి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక, ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ ఆమీనా వర్షింపజేయు ఈశా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాక్యము అందరికీ